Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఫోన్ కాల్ చేసి రొమాంటిక్ డైలాగ్స్ చెప్తారు, గదిలో కలుద్దామని చెప్తారు, అవసరాన్ని బట్టి కలుస్తారు. ఇదేదో కామంతో కూడిన పని కాదు, కావలసిన రహస్యాల కోసం చేసే పని. అదే హనీ ట్రాప్. ఆడపిల్లలను వలగా విసిరి భారతదేశ రహస్యాలను రాబట్టే కుట్రలో హనీ ట్రాప్ ఇప్పుడు బాగా పాపులర్. పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కథలో ఇలాంటిదే ఏదైనా కోణం ఉందా అన్నది ఇప్పుడు దేశం మొత్తం ఆలోచిస్తుంది. ఇంతకీ సీమా హైదర్ నిఖార్సైన ప్రేమికురాలా, లేదంటే ప్రేమ వలతో భారత భూభాగంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ గూఢచారా? ఇప్పటికీ ఈ ప్రశ్నకు జవాబు రావాల్సి ఉంది. భారత్లోకి చొరబడి ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులంతా ఎక్కువ శాతం మంది నేపాల్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ శాతం సరిహద్దును పంచుకునే హిందూ దేశం నేపాల్. హిమాలయాల్లోని ఈ దేశానికి భారత్కు చెందిన 5 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. మొత్తం 1800 కిలోమీటర్లు రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంటే అందులో 600 కిలోమీటర్లు కేవలం బీహార్లోనే ఉంటుంది. అయితే ఈ చొరబాట్లు కూడా అధికంగా బీహార్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో సంచలనంగా మారిన పాకిస్తానీ యువతి సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో కూడా ఈ నేపాల్ దాని సరిహద్దు పాత్ర కూడా ఉంది. సచిన్ పై ఉన్న గాఢ ప్రేమ వల్లే సీమా పాక్ సరిహద్దును దాటి భారత్కు వచ్చిందనే భావన కంటే గూఢచర్యం కోసమే సీమా ఇండియాలో అడుగుపెట్టిందనే అనుమానాలే ఎక్కువగా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఏ దారిని ఎంచుకుంటారో సీమా కూడా భారత్లో ఉన్న తన ప్రియుడు సచిన్ను కలిసేందుకు అదే దారిని ఎంచుకుంది. ఉగ్రవాదులు ఎలాగైతే తప్పుడు ధృవపత్రాలు, దొంగదారులను అనుసరిస్తారో సీమా హైదర్ కూడా అచ్చం అలాంటి దొంగదారులు, తప్పుడు ధృవపత్రాలను ఎంచుకుంది. అందుకే సీమా భగ్న ప్రేమికురాలు కాదు, భయంకరమైన గూఢచారి అనే ఆరోపణలు చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేపాల్ రాజధాని కాఠ్మండూలో సీమా హైదర్, సచిన్ తొలిసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక్కడి న్యూ వినాయక్ హోటల్లో రూమ్ నెంబర్ 204లో దాదాపు 10 రోజులు కలిసి ఉన్నారు. ఆఖరికి హోటల్లో పనిచేసే సిబ్బందితో కూడా స్నేహం చేసి వారి పిల్లలతో కూడా రీల్స్ చేశారు. ఆ తర్వాత సడన్ గా మాయమైన సీమా, సచిన్ దొంగదారిలో ఉత్తరప్రదేశ్కు చేరుకున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతం కొంత ఉత్తరప్రదేశ్తో కూడా పంచుకుంది. ఈ దారిలోనే వాళ్ళు యూపీలోకి అడుగు పెట్టారని తేలింది. కాఠ్మండూలోనే రూమ్ నెంబర్ 204లో అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తే కొన్ని అనుమానిత అంశాలు తెర మీదకొచ్చాయి. సచిన్, సీమా ఇద్దరూ తప్పుడు పేర్లతో అక్కడ రూమ్ తీసుకున్నారు. ఎలాంటి ఐడి కార్డులు ఇవ్వలేదు. ఇందుకు బదులుగా హోటల్ సిబ్బందిగా పనిచేసే గణేష్ అనే వ్యక్తి ఫ్యామిలీతో దగ్గరయ్యారు. రూమ్ నెంబర్ 204లో ఉన్నంత కాలం సీమా సచిన్ను పెద్దగా పట్టించుకోలేదు. సీమా రోజు పబ్లకు వెళ్లి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేదని అక్కడి హోటల్ సిబ్బంది చెప్తున్నారు. సీమా హైదర్ హిస్టరీ కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇండియాకు వచ్చే కొద్ది రోజుల ముందే సీమా హైదర్కు పాకిస్తాన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు సీమా హైదర్ బంధువులిద్దరూ పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తారు. సీమా హైదర్ కుటుంబం పాకిస్తాన్లో ఆర్థికంగా బలోపేతమైన కుటుంబం. అలాంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ఓ యువకుడి కోసం 4 పిల్లల్ని తీసుకొని సరిహద్దు దాటేంత రిస్క్ ఎందుకు చేస్తుందన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. సీమా హైదర్ పబ్జీ ప్రేమ కథ మాదిరిగానే గతంలో ఒక లూడో ప్రేమ కథ కూడా వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల ఇక్రా అనే ఓ మహిళ ములాయం అనే కుర్రాడిని ప్రేమించింది. ఇక్రా కూడా నేపాల్ నుంచే అక్రమంగా ఇండియాలోకి చొరబడింది. ఇద్దరూ కలిసి బెంగళూరులో కాపురం పెట్టారు. అయితే ఇరుగు పొరుగు వారికి తన పేరు రవాసింగ్ అని చెప్పిన ఇక్రా శుక్రవారం మసీద్కు వెళ్లి నమాజ్ చేయడం మొదలుపెట్టింది. అనుమానం వచ్చిన పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇస్తే గుట్టు రట్టయింది. ఇక్రాను పాకిస్తాన్కు పంపారు. ములాయం సింగ్ పై కూడా ఇంకా కేసు నడుస్తోంది. భారత్ పై దాడులకు పాకిస్తాన్ రకరకాల దారులను ఎంచుకుంటోంది. మనీ ట్రాప్తో పాటు హనీ ట్రాప్లను కూడా ప్రయోగించింది. ఇప్పుడు ఈ లవ్ ట్రాప్లను తెర మీదకు తీసుకొచ్చింది అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇండియాలో విధ్వంసాలకు పాక్ సైన్యం ఎలాంటి దుర్మార్గానికైనా ఒడిగడుతుంది. అయితే సీమా హైదర్ కథలో కూడా ఇప్పుడు ఈ అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. మరి మీరేమంటారు? సీమా హైదర్ది హద్దులు దాటిన ప్రేమ, హద్దు మీరిన ప్రేమ? కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.